Hi guys, welcome back to our channel. Neil is Home and Interiors. Today we are back with another video on a 3 BHK interior video అండి. ఈ ఫ్లాట్ లొకేషన్ వచ్చేసి నల్లగండ్లలో ఉంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఇందులో ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 1650 ఎస్ఎఫ్టీ అండి. సో ఈ ఫ్లాట్ ఇంటీరియర్ వీడియో ఈరోజు చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనం ఫస్ట్ ఫ్లాట్లోకి ఇలా ఎంటర్ అవుతామండి. ఈ ఫ్లాట్లో ఇది మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్ పక్కన మనం ఇక్కడ షూ ర్యాక్ చేసామండి, ఎల్ షేప్ షూ ర్యాక్. ఇప్పుడు దానికి మనం జాలీలు కూడా ఇచ్చాము ఎయిర్ ఫ్లో కోసం. నెక్స్ట్ వచ్చేసి పైన గ్రానైట్ స్లాబ్ ఇచ్చి దీనికి నీట్గా లుక్ తీసుకొచ్చాం అనమాట. నెక్స్ట్ మనం లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతాము. ఈ లివింగ్ రూమ్ చూసుకుంటే ఇది పెద్ద లివింగ్ రూమ్ అండి. దీంట్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ వాల్ చూసుకుంటే ఇక్కడ మనము బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో స్టెన్సిల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. ఈ స్టెన్సిల్ పెయింటింగ్ పక్కన ఇటు చూస్తే ఈ రూమ్ పార్టీషన్ ఇచ్చాము. అటువైపు పూజా మందిరం ఉంది, ఇటువైపు లివింగ్ రూమ్ ఉంది. సో మనం ఇలా పార్టీషన్ చేసాము. ఈ పార్టీషన్లో మనం ఇలా పిల్లర్ బాక్స్ డిజైన్తో పార్టీషన్ ఇచ్చి ఇటువైపు ఓపెన్ బాక్సెస్లో మనం ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ పెట్టడానికి ప్లేస్ ఇచ్చాము. కింద వచ్చేసి స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ అది ఇక్కడ పార్టీషన్ పక్కనే మనం ఇదే లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ ఇచ్చామండి. ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ 3 కలర్ కాంబినేషన్స్ ఇచ్చాము. 3 కలర్ కాంబినేషన్ ఎందుకన్నానంటే ఇక్కడ సెంటర్ ప్యానెల్లో మనం చూసుకుంటే మార్బుల్ ఫినిష్ కలర్లో లామినేషన్ ఇచ్చాము. అండ్ పైన చూసుకుంటే హై గ్లాస్ వైట్ లామినేషన్ ఇచ్చాము. నెక్స్ట్ పూర్తిగా మిగతా బాక్సెస్ అన్ని చూసుకుంటే మనము వుడెన్ హై గ్లాస్ ఫినిష్లో ఈ కలర్ ఇచ్చాము. సో బేసిక్గా వైట్కి కాంట్రాస్ట్ కలర్ ఏంటంటే బ్రౌన్. సో ఈ బ్రౌన్ అనేది ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కింద స్టోరేజెస్ ఇచ్చామండి. ఈ స్టోరేజెస్లో సెంటర్ స్టోరేజ్లో మనము సెటప్ బాక్స్కి ప్రొవిజన్ ఇచ్చాము. అటువైపు చూసుకుంటే ఒక టాల్ యూనిట్ బాక్స్ ఇచ్చాము. ఈ టాల్ యూనిట్లో ప్రతి ఒక్క బాక్స్లోకి మనము లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ఇచ్చాము. నెక్స్ట్ కింద వచ్చేసి చైన్ డోర్ ఇచ్చామండి. ఇది ఒక స్టోరేజ్. పూర్తిగా ఈ టీవీ యూనిట్ డిజైన్ మీద డిపెండ్ అయ్యిందండి. అంటే హెవీగా స్టోరేజ్ ఇచ్చేసి మనం మాస్ లుక్ తేకుండా సింపుల్ స్టోరేజ్ ఇచ్చి లుకింగ్ బాగా తీసుకొచ్చాము. కస్టమర్ అడిగారు నాకు సింపుల్ డిజైన్లో కావాలి అంటే మనం ఇలా కార్నర్స్ రౌండ్ చేసి డిజైన్ ఇచ్చాము. సో మనం లివింగ్లో నుంచి ఇప్పుడు డైనింగ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి. ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో మనము క్రాకరీ యూనిట్ ఇచ్చాము. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాష్ బేసిన్కి ప్రొవిజన్ ఇచ్చాము. సో ఈ క్రాకరీ యూనిట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ అండి. సో సెంటర్లో వచ్చేసి మనం ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ ఇచ్చాము. నెక్స్ట్ దీన్ని ఇలా క్లోజ్ చేసేయచ్చు మనం. ఆ ఫోల్డింగ్ డైనింగ్ టేబుల్ తర్వాత మనం చుట్టూతా స్టోరేజ్ ఇచ్చాము అన్నమాట. పైన వచ్చేసి మనం ఏదైనా ఐటమ్స్ చూపించడానికి అన్నట్టు ఇక్కడ గ్లాసెస్తో డిజైన్ ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము సైడ్స్న టాల్ యూనిట్ స్టోరేజ్ ఇచ్చాము. సో బోత్ సైడ్స్ మనం టాల్ యూనిట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్కి ప్రొవిజన్ ఇచ్చాము కదా. సో వాష్ బేసిన్ పైన ఉంటుంది, కింద వచ్చేసి స్టోరేజ్. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే ఈ కర్వీ డిజైన్లో ఇలా ఇవ్వడం జరిగిందండి. ఈ ప్లేస్కి తగ్గట్టు ఇచ్చాము. అండ్ పైన చూసుకుంటే ప్రొఫైల్ లైట్స్ ప్రొవిజన్ ఇచ్చామండి. సో బార్డర్లో అంతా మనం స్ట్రిప్ లైట్ పాస్ చేసాం. సో డైనింగ్ ఏరియా అయిపోయాక మనం ఇక్కడ పూజా మందిరం ఏరియాలోకి వచ్చామండి. ఈ పూజా మందిరం ఏరియా పక్కన పార్టీషన్ డిజైన్ ఇచ్చామండి కదా. సో ఆ లివింగ్ ఏరియాని ఈ పూజా మందిరాన్ని డివైడ్ చేస్తూ ఈ పార్టీషన్ డిజైన్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఈ పార్టీషన్ డిజైన్ వల్ల
అక్కడ లివింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా కిచెన్లో ఉన్న వాళ్ళు కనపడకుండా ఈ పార్టిషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ పార్టిషన్ పక్కన మనకి పూజా మందిరం ఉందండి. ఈ పూజా మందిరం లోపలికి వెళ్ళి చూస్తే మనకి ఇది డబల్ స్టెప్ పూజా కౌంటర్ అండి. కింద వచ్చేసి మనం ప్రసాదం ప్లాంట్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం స్టోరేజ్ ఇచ్చాము కింద. అండ్ ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్గ్రౌండ్ ఇలా డిజైన్ ఇచ్చి వెనక నుంచి లైట్ ఫోకస్ చేస్తున్నాం. పైన వచ్చేసి ఈ మోడల్లో డిజైన్ ఇవ్వడం జరిగింది. సో మనము డైనింగ్లో నుంచి కిచెన్లోకి ఎంట్రన్స్ అనేది పైన చూసుకుంటే మనము హ్యాంగింగ్ లైట్స్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఇచ్చేసామండి. కిచెన్లో డిజైన్ ఫాల్ సీలింగ్ అంతగా సజెస్టబుల్ కాదు. నెక్స్ట్ ఈ కిచెన్లో 2 కలర్ కాంబినేషన్స్ ఇచ్చామండి, వైట్ అండ్ డార్క్ గ్రే. పైన వైట్ ఇవ్వడం వల్ల టోటల్గా ఈ రూమ్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అండ్ కింద అంతా ఎలా అయినా మనకి మరకలు పడతాయి వంటలు చేసేటప్పుడు. సో మనం ఇక్కడ డార్క్ గ్రే ఇచ్చాము కింద. సో ఈ 2 కలర్ కాంబినేషన్స్లో మొత్తం వెళ్ళాము. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కింద మనం ఇక్కడ బాటిల్ కూడా ఒకటి ఇచ్చాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద పెద్ద బాణీలు వేసుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి కట్లరీకి స్టోరేజ్ ఇచ్చామండి. దీనికి కూడా మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా మనకి స్టోరేజెస్ ఇవ్వడం జరిగింది. అంటే కౌంటర్కి బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో ఈ కౌంటర్ బ్యాక్ సైడ్ బాటమ్ చూసుకుంటే కిందంతా మనం లోపల ఒక షెల్ఫ్ వేసేసి స్టోరేజ్ ఇచ్చేసాము. అవి ఫోల్డబుల్ షెల్ఫ్స్ అండి, రిమూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము రైస్ బ్యాగ్ పుల్అవుట్ పెట్టామండి. ఇది మన సిగ్నేచర్ ఎక్కడ చూసినా. సో అందరు చూడండి, లేడీస్ అందరికీ బాగా యూస్ఫుల్ ఐటమ్ అండి. సో ఎవరు దీన్ని కాదనలేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన టాల్ యూనిట్ ఇచ్చామండి స్టోరేజ్కి, వుడెన్ షెల్ఫ్స్తో ఇవ్వడం జరిగింది. ఇదంతా టాప్ స్టోరేజ్ అండ్ లాఫ్ట్. సో లాఫ్ట్ అంతా మనం అలా లైటింగ్స్ ఇచ్చి బ్యూటిఫికేషన్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది క్వార్ట్జ్ మెటీరియల్ అండి. ఈ కౌంటర్ మీద ఉన్నది. ఇక్కడ చూసుకుంటే మనము రోజువారీ వాడుకునే వస్తువులు పెట్టుకోవడానికి చిన్న షెల్ఫ్స్ ఇచ్చామండి. ఇక్కడ వచ్చేసి గ్లాస్ డిజైన్ షెల్ఫ్స్తో మనము ఇలా డిజైన్ ఇచ్చాము. సో ఇవన్నీ సాఫ్ట్ క్లోజర్స్ అండి. సో కిచెన్ అయిపోయాక మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫస్ట్ కనిపించేది ఈ పెయింటింగ్ అండి. ఈ పెయింటింగ్ వచ్చేసి కరెక్ట్గా మనకు కాట్ వెనకాల వస్తుంది అన్నమాట. సో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న 3 విండోస్కి మనం బ్లైండ్స్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే స్లైడింగ్ డిజైన్తో మనం హై గ్లాస్ లామినేషన్స్తో వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. ఇలా పైన వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్ అండి విత్ లైటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ విండో దగ్గర విండో సీటింగ్ స్పేస్ ఇచ్చేసాం. కింద వచ్చేసి స్టోరేజ్ ఇచ్చాం. ఇక్కడ వచ్చేసి ఓపెన్ క్లోజ్ డోర్స్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్ పక్కన కొంచెం ప్లేస్ వదిలేసి ఇక్కడ ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము, వర్కింగ్ టేబుల్. మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిందండి. నౌ చిల్డ్రన్ బెడ్రూమ్.
ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అవుతుంటే మనకి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామండి. ఇక్కడ కొంచెం ప్లేస్ మిగిలిపోయింది, మనం టాప్ స్టోరేజ్ ఇచ్చేసాం అనమాట. సో దీనికి లిఫ్ట్ టాప్ అరేంజ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మన చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది ఈ పెయింటింగ్ అండి, బ్లూ అండ్ వైట్ పెయింటింగ్. నెక్స్ట్ వచ్చేసి ఈ బెడ్రూమ్లో వార్డ్రోబ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. ఇది కూడా స్లైడ్. నెక్స్ట్ వచ్చేసి లాఫ్ట్ స్టోరేజ్. ఈ లాఫ్ట్ స్టోరేజ్ కూడా మనం బయట వేసి ఇచ్చాము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం మిర్రర్ స్టిక్ చేయడం జరిగింది దీని మీద. దీని తర్వాత మనం లాఫ్ట్ స్టోరేజ్ లైటింగ్ ఇస్తూ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము అన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయాక మనం గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తాం. ఈ గెస్ట్ బెడ్రూమ్లో చాలా సింపుల్గా యూనిట్ ఇచ్చామండి. పెద్దగా హడావుడి లేకుండా పెద్ద వార్డ్రోబ్స్ ఏం అక్కర్లేదు అన్నారు. ఒక చిన్న బుక్ స్టోరేజ్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఫాల్ సీలింగ్ కూడా చాలా సింపుల్గా ఇచ్చేసాము. ఇక్కడ పిల్లర్స్ పక్కన ఇలా మనం హాఫ్ మూన్ డిజైన్లో చిన్న కార్నర్స్లో లైటింగ్స్ పెట్టేసి ప్రొవిజన్స్ ఇచ్చేసాం. సో మనం డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ నుంచి బయటకు వెళ్తే ఇది సిట్అవుట్ ఏరియా అండి. ఇక్కడ చూసుకుంటే మనకి క్లాత్ డ్రైయింగ్ రాడ్స్ ఇచ్చాము. ఎందుకంటే మనకి ఎక్కడ ప్లేస్ లేదు ఫ్లాట్లో, సో ఇదే ప్లేస్లో చాలా రాడ్స్ ఇవ్వడం జరిగింది. వెనకాల కిచెన్ వెనకాల కూడా యూటిలిటీ ఏరియా ఉంది, అక్కడ కూడా కొన్ని రాడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదేనండి మన 3 BHK ఇంటీరియర్ వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. ఒక్క లైక్ కొట్టేయండి మన వీడియోకి, అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టేయండి. గంట సింబల్ మాత్రం మర్చిపోకుండా కొట్టాలి. బాయ్, టేక్ కేర్.